నవంబర్ 15th ఈవినింగ్ జరిగిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ క్రియేట్ చేసింది ఒక హ్యూజ్ కాంట్రవర్సీ. ఎస్ఎస్ రాజమౌళి గారు హనుమంతుడి విషయంలో చేసిన కామెంట్స్ పైన నెటిజన్ల నుంచి మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. వారణాసి మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్లో టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. జైంట్ ఎల్ఈడి స్క్రీన్ ఫ్రీజ్ అయింది ఎగ్జాక్ట్గా గ్లిమ్స్ ప్లే చేస్తున్నప్పుడు. బట్ ఈ గ్లిమ్స్ ఒక ఆర్డినరీ వీడియో కాదు, 1 full year ఆఫ్ హార్డ్ వర్క్. రాజమౌళి గారు చెప్పారు దట్ ఈస్ ఎ ఇయర్ ఆఫ్ హార్డ్ వర్క్ అని. ఇమాజిన్ 365 days ఎఫర్ట్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, అందులో క్రూషియల్ మూమెంట్లో టెక్నికల్ ఫెయిల్యూర్. ఆల్రెడీ స్ట్రెస్డ్ అవుట్ ఉన్నారు. ప్రీవియస్ నైట్ అన్ఆథరైజ్డ్ డ్రోన్ వల్ల ప్రాపర్ టెస్ట్ చెక్స్ చేయలేకపోయారు. లైవ్ స్ట్రీమ్ చూస్తున్న మిలియన్స్ ఆఫ్ పీపుల్ ముందు ఈ ఇష్యూ జరిగింది. రాజమౌళి గారి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, హనుమాన్ విల్ గైడ్ దిస్ ప్రాజెక్ట్ అని. ఆ డివాస్టేటింగ్ మూమెంట్లో రాజమౌళి గారు పర్సనల్ ఫ్రస్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేశారు. నాకు దేవుడి మీద నమ్మకం లేదు, నాన్న హనుమంతుడిని మెన్షన్ చేస్తే నాకు కోపం వచ్చింది. దిస్ వాస్ హిస్ పర్సనల్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ డీప్ సాడ్నెస్ అండ్ డివాస్టేషన్, నాట్ అన్ ఇంటెన్షనల్ వన్, బట్ అదొక ఎమోషనల్ అవుట్బర్స్ట్ అంతే. చాలామంది నెటిజన్లు హర్ట్ అయ్యారు ఈ కామెంట్స్తో. వ్యాలిడ్ క్వశ్చన్ ఏంటంటే, హిందూ ఎపిక్స్ అండ్ హిస్టారికల్ స్పిరిచువల్ థీమ్స్ మీద మూవీ చేసి కమర్షియల్ సక్సెస్ కోసం యూజ్ చేసి పర్సనల్ బిలీఫ్స్, ఎథిజం అంటే అది కాంట్రడిక్టరీ కాదా? సెంటిమెంట్ హర్ట్ అవుతుంది అని చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు. బట్ కంప్లీట్ పిక్చర్ చూస్తే లుక్ అట్ హిస్ ఫిల్మోగ్రఫీ. బాహుబలిలో శివ టెంపుల్స్, డివోషన్ సీక్వెన్సెస్, ట్రిపుల్ రామ్ సీత రెఫరెన్సెస్, రామ్ సింబాలిజం ఫర్ రామ్ చరణ్స్ క్యారెక్టర్, ఇప్పుడు వారణాసి మహేష్ బాబు యాస్ రుద్ర విత్ త్రిశూల్, రామాయణ కనెక్షన్స్, పర్సనల్ మూమెంట్ ఆఫ్ డెవస్టేషన్లో వచ్చిన వర్డ్స్ అండ్ హిస్ లైఫ్స్ వర్క్ త్రూ సినిమా రెండు డిఫరెంట్. సో ద రియల్ పిక్చర్ ఏంటి? 1 year హార్డ్ వర్క్ కొలాప్స్ అవుతుందని చూసి డివాస్టేట్ ఆర్టిస్ట్ పర్సనల్ పెయిన్ ఎక్స్ప్రెస్ చేశారు. వాజ్ ఇట్ ద బెస్ట్ చాయిస్ ఆఫ్ వర్డ్స్? మేబీ నాట్, బట్ హిస్ రెస్పెక్ట్ ఫర్ హిందూ గాడ్స్ స్క్రీన్ మీద కాన్స్టెంట్గా కనిపిస్తుంది. యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు కదా. ఆయన ఎమోషనల్ స్టేట్ని అర్థం చేసుకోవడం అండ్ మన సంస్కృతికి ఆయన చూపించిన సినిమాటిక్ గౌరవాన్ని అప్రిషియేట్ చేయడం బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఆల్ ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ బ్రేకింగ్ పాయింట్స్. మీరేమంటారు? కమెంట్ చేయండి.